అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఈ వీడియోలో మీలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన టాపిక్ గురించి మాట్లాడదాం. బ్రెయిన్ రాట్ గురించి మాట్లాడదాం. అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, బ్రెయిన్ రాట్ 2024లో వర్డ్ ఆఫ్ ది ఇయర్. బై డెఫినేషన్, బ్రెయిన్ రాట్ అంటే ద సపోజ్డ్ డిటోరియేషన్ ఆఫ్ మెంటల్ ఆర్ ఇంటెలెక్చువల్ స్టేట్ డ్యూ టు ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ట్రివియల్ ఆర్ అన్ఛాలెంజింగ్ ఆన్లైన్ కాంటెంట్. డెఫినేషన్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, బట్ జస్ట్ ఆన్సర్ మీ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, మీలో ఎంతమంది పొద్దున్న లెగిసిన వెంటనే ఫస్ట్ చేసే పని ఆన్లైన్లో కాంటెంట్ వాచ్ చేయడం? రీల్స్ స్క్రోల్ చేయడం అవ్వచ్చు, ట్విట్టర్లో సమ్ ఫ్యాన్ వార్స్ అవ్వచ్చు, యూట్యూబ్లో షార్ట్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఫేస్బుక్లో సమ్ పోస్ట్లు అవ్వచ్చు. డూ యూ స్టార్ట్ యువర్ డే విత్ దాట్? క్వశ్చన్ నెంబర్ 2, మీలో ఎంతమంది రాత్రి పడుకునే ముందు చేసే లాస్ట్ పని అగైన్ ఆన్లైన్లో సమ్ కాంటెంట్ వాచ్ చేయడం? క్వశ్చన్ నెంబర్ 3, మీలో ఎంతమంది డైలీ ఏదో ఒక పని చేసుకుంటూ, క్లాసెస్కి వెళ్తూ, ఆఫీసెస్లో మీటింగ్స్కి వెళ్తూ, జస్ట్ ఒక చిన్న బ్రేక్ దొరికితే, ఒక చిన్న పార్టీ టైం దొరికితే ఫస్ట్ చేసే పని ఫోన్ ఓపెన్ చేయడం అండ్ దాంట్లో అగైన్ సమ్ ఆన్లైన్ కాంటెంట్ వాచ్ చేయడం? నెక్స్ట్ క్వశ్చన్, మీలో ఎంతమంది ఆఫ్టర్ అ పాయింట్ ఎందుకు చూస్తున్నాం, ఏం చూస్తున్నాం అనేది సంబంధం లేకుండా జస్ట్ స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతాం? నెక్స్ట్ క్వశ్చన్, మీలో ఎంతమంది అసలు చేసే పనిలో ఈ మధ్యన ఇంట్రెస్ట్ ఉండట్లేదు? మీలో ఎంతమందికి ఫోకస్ తగ్గిపోయింది? మీలో ఎంతమంది నిజంగా సినిమాకి వెళ్ళినా ఈ సీన్ ఎప్పుడు అవుతారా బాబు, ఆర్ సమ్ ఇంటర్వ్యూ వాచ్ చేస్తుంటే ఆర్ సమ్ ఎడ్యుకేషనల్ కాంటెంట్ వాచ్ చేస్తుంటే ఇంత స్లోగా మాట్లాడుతాను ఏంటి, 2x అని చెప్పి అన్రెస్ట్ఫుల్, అంటే ఎప్పుడు ఈ కాంటెంట్ అయిపోద్ది, ఎప్పుడు నెక్స్ట్ కాంటెంట్ చూద్దాం అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉంటున్నారు. జస్ట్ థింక్ అబౌట్ దిస్ అండ్ మీ ఆన్సర్స్ని నాకు కమెంట్ చేసి చెప్పక్కర్లేదు, బట్ మీలో మీరు అనలైజ్ చేసుకోండి. ఒకవేళ వీటిల్లో మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్కి మీ ఆన్సర్ ఎస్ అయితే ప్రాబబ్లీ యూ ఆర్ గోయింగ్ త్రూ బ్రెయిన్ రాట్. ఇందాకటి డెఫినేషన్ చాలా సింపుల్. బ్రెయిన్ రాట్ అంటే మీరు ఇంటర్నెట్లో అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేని కంటెంట్ని వాచ్ చేయడం ద్వారా అనవసరంగా మీ బ్రెయిన్ స్టేట్ని పాడు చేసుకోవడం. దాట్స్ బ్రెయిన్ రాట్. అండ్ మనలో చాలామంది అట్ మెనీ పాయింట్స్, ఈవెన్ మీ, తెలిసో తెలియకుండానో ఆ లూప్లో పడిపోయి వీఆర్ జస్ట్ స్క్రోలింగ్ కాంటెంట్, రైట్? మీలో ఎంతమంది నిజంగా కాంటెంట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎందుకు నెక్స్ట్ స్క్రోల్లోకి వెళ్తున్నారు, ఎందుకు నెక్స్ట్ రీల్ వాచ్ చేస్తున్నారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? వీళ్ళంతా ఎవరు, ఎందుకు? మీరు కాంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో దేర్ విల్ బి ఎ డోపమైన్ హిట్. ఓ బాగుంది అనిపిస్తుంది. బట్ రీడ్ వెళ్ళే కొద్దీ ఆ డోపమైన్ లెవెల్స్ మళ్ళీ పడిపోతాయి. అది మళ్ళీ పెరగాలి అంటే, మీ బ్రెయిన్కి మళ్ళీ ఆనందం రావాలి అంటే, మళ్ళీ నెక్స్ట్ కాంటెంట్ ఏంటి అనే చిన్నపాటి క్యూరియాసిటీలో మళ్ళీ ఆ లెవెల్స్ పెరుగుతాయి అండ్ ఈ స్క్రోల్. మళ్ళీ హ్యాపీనెస్ మళ్ళీ డ్రాప్ అవుతుంది, క్యూరియాసిటీ స్క్రోల్, ఇంక్రీజ్, డ్రాప్, క్యూరియాసిటీ, స్క్రోల్. దాట్స్ ద ప్రాసెస్, రైట్? మనలో చాలామంది తెలియకుండానే ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం. చాలాసార్లు మనకి అసలు రీల్స్లో పనే ఉండదు. జూమ్ కాల్ అటెండ్ అవుతూ ఉంటాం, మీటింగ్కి వెళ్తూ ఉంటాం, క్లాస్లో టీచర్ ఏదో చెప్తూ ఉంటాడు. బట్ సిమిలర్లీ విత్ గేమింగ్, మీలో ఎంతమంది అసలు రోజు గేమింగ్ లేకుండా ఉండలేకపోతున్నారు? ఏదో ఒక టైంలో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ ఏదో ఒక గేమ్ ఆడేస్తున్నారు, రైట్? అగైన్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్లో పైన సమ్ హాఫ్ విల్ బీ సమ్ కాంటెంట్, కింద సమ్ హాఫ్ విల్ బీ గేమ్ ప్లే. అండ్ మీకు ఆ పైన ఆర్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే కాంటెంట్ వేరు. వై ఆర్ ద క్రియేటర్స్ పుట్టింగ్ దోస్ గేమ్ ప్లేస్? బికాస్ మీకు అగైన్ ఆ సేమ్ డోపమైన్ హిట్. సబ్వే సర్ఫర్లో ఓకే, ఆ కాయిన్స్ అన్నిటిని క్యాచ్ చేస్తాడా, క్యాచ్ చేస్తుంటే ఒక హ్యాపీనెస్, ఆర్ క్యాచ్, మీరు ఇంకొకటి చూస్తే ఆ గేమ్ ప్లేస్లో కొన్నిసార్లు అసలు వాడు కాయిన్స్ ఏమీ క్యాచ్ చేయడు. ఎందుకని? ఆడు కాయిన్ క్యాచ్ చేసే వరకు మీరు ఆ వీడియోని చూస్తారు. బికాజ్ మీలో ఆ క్యూరియాసిటీ ఇంకా 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 పెరిగిపోతుంది అండ్ దానికి ఫుల్ఫిల్మెంట్ ఆ కాయిన్ని క్యాచ్ చేసినప్పుడే. అండ్ ఈ కంప్లీట్ ప్రాసెస్ వల్ల ద బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ ఈజ్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోవడం. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5-6 ఇయర్స్కి ముందు మీకున్న అటెన్షన్ మీరు అట్లీస్ట్ అనుకోవచ్చు బట్టి కొట్టడం అనే ఒక సింపుల్ ప్రాసెస్, రైట్? ఆ ప్రాసెస్ కూడా ఇవాళ కష్టంగా మారింది. మీలో ఎంతమంది విషయాలని ఈజీగా గుర్తు పెట్టుకోగలుగుతున్నారు? మీలో ఎంతమంది 2+78 × 3/2 ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తే క్యాలిక్యులేటర్ లేకుండా చేయగలుగుతున్నారు? మీలో ఎంతమంది చిన్న చిన్న విషయాలు
ఒక చిన్న హోంవర్క్ అవ్వచ్చు, ఒక చిన్న టాస్క్ అవ్వచ్చు, ఈజీగా మీకు మీరు సాల్వ్ చేయగలరనే విషయం తెలిసి కూడా చాట్ జీపీటీ ఆర్ జెమినీని అడుగుతున్నారు. వీ ఆర్ స్లోలీ బికమింగ్ ఓవర్ డిపెండెంట్ ఆన్ టెక్నాలజీ ఫర్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. దానికి సింపుల్ రీజన్, మనకి ఆ పని చేద్దామని ఎక్సైట్మెంట్ రావట్లేదు. సో వీఆర్ గెటింగ్ ఇట్ డన్ యూజింగ్ సమ్ టెక్నాలజీ, రైట్? సో ఓవరాల్గా నెమ్మదిగా మన మెమరీ మనం ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ నుంచి స్టోర్ చేసుకోగలిగే కెపాసిటీ కూడా బాగా తగ్గిపోతుంది, రైట్? ఆల్ దీస్ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ సింప్లీ కన్జ్యూమింగ్ అన్ఛాలెంజింగ్ కాంటెంట్ చూస్తున్నప్పుడు బ్రెయిన్ వాడక్కర్లేదు అనేటువంటి కాంటెంట్ని ఎక్కువ చూడడం వల్ల ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. మీరు చాలామందికి పొద్దున్న లెగిసిన వెంటనే ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ రావట్లేదా? టైర్డ్గా ఉంటున్నారా? కళ్ళ ఉన్నాయా? రైట్? ఆన్లైన్ కాంటెంట్ చూడడం తగ్గించండి. దీనికి సొల్యూషన్ నెంబర్ 1 ఈజ్ సింపుల్. ఆన్లైన్ కాంటెంట్ చూడడం తగ్గించండి. నెంబర్ 2, ఆబ్వియస్లీ ఒక అడిక్షన్ ఫామ్ అయిపోయాక సింపుల్గా రేపు చూడడం మానే అంటే అవ్వదు. అట్లీస్ట్ బ్రేక్ ద చైన్. మీరు ఇన్స్టాగ్రామ్లో చెత్త కాంటెంట్ చూసే కొద్దీ ఇంకా చెత్త కాంటెంటే చూపిస్తుంది. బికాస్ మీకు ఆ చెత్త కాంటెంట్ నచ్చిందని చెప్పి అల్గారిథంకి అనిపిస్తుంది. కాబట్టి ఇవాళ నుంచి చెత్త కాంటెంట్ అన్న ఏ చెత్త కాంటెంట్ నేను మీకు మీ చెత్త కాంటెంట్ అని చెప్పక్కర్లేదు. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు జడ్జ్ అవర్ ఓన్ కాంటెంట్. మనం చూస్తుంది మంచిదా కాదా, ఎంతవరకు మనల్ని ఛాలెంజ్ చేస్తుంది, ఎంతవరకు మనకు పనికొస్తుంది నేను మీకు చెప్పక్కర్లేదు, రైట్? కాబట్టి ఇవాళ నుంచి చెత్త కాంటెంట్ వస్తే ఐదర్ ఫాస్ట్గా స్క్రోల్ చేసేయండి సో దట్ అల్గారిథం విల్ ఫీల్ దట్ ఓకే దీనికి ఇంట్రెస్ట్ లేదని చెప్పి, ఆర్ క్లిక్ ఆన్ 3 dots అండ్ క్లిక్ ఆన్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆర్ మీ అల్గారిథం ఫీడ్ని రీసెట్ చేసుకోండి, రైట్? డూ వన్ ఆఫ్ దీస్ 3 ఆర్ డూ ఆల్ దీస్ 3. ఎక్కువగా కాంటెంట్ చూస్తున్నప్పుడు మీ బ్రెయిన్లో అట్లీస్ట్ సమ్ థాట్ రన్ అయ్యేటువంటి కాంటెంట్ని చూడండి, హెల్ప్ అవుతుంది, రైట్? దాంతోపాటు స్లోగా ఈ టెక్నాలజీ డిపెండెన్సీ వీ హ్యావ్ దీస్ AI టూల్స్ టు ఇంప్రూవ్ అవర్ ప్రొడక్టివిటీ ఫర్ షూర్, బట్ ఓవర్గా డిపెండెంట్ అవ్వకండి. అండ్ ఫైనలీ బేసిక్గా కొన్ని హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి. ఫోన్ లేకుండా బాత్రూమ్కి వెళ్ళలేకపోవడం ఏంటండి? దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఫేసింగ్ దిస్, రైట్? ఒకప్పుడు న్యూస్ పేపర్ వాస్ ద థింగ్, బట్ ఇప్పుడు వైఫై అండ్ ఫోన్ లేకపోతే నో బాత్రూమ్. జస్ట్ ఇమాజిన్ ద కండిషన్, రైట్? సో ఆల్ దీస్ మైట్ సీమ్ చిన్న విషయాలు. ఏంటంటే ఇంటికి పెద్ద వీడియో కావాలా అంటే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్, యూ విల్ అండర్స్టాండ్. ఇందాక స్టార్టింగ్లో క్వశ్చన్స్ ఎన్నిటికీ మీరు ఆన్సర్ చేసి చెప్తారు. డూ యూ ఫీల్ ద డిఫరెన్స్? మీరు చిన్నప్పుడు ఒక 10-20 టేబుల్స్ని 1 వీక్లో బట్టి కొట్టేసేవారు, రైట్? ఈజీగా గుర్తుండేది. ఇప్పుడు క్లాస్లో చెప్తున్న సింపుల్ టాపిక్లో 2x బటన్ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది మనకి, రైట్? అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఐ మీన్ ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఈ వీడియో అయిపోయిన వెంటనే డిస్లైక్ ద వీడియో, సొల్లేదు చెప్తున్నాడని చెప్పి ఆనందపడిపోండి. అండ్ అగైన్ బట్ ఇట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.